ధర్మము నశించినది, పాపము ఆకాశం తాకినది. మీరెవరో మీకు తెలియదు. మీరెవరు? ఆది మధ్యం అంతం లేనటువంటి మీరు, ఆత్మస్వరూపులైనటువంటి మీరు అజ్ఞానం చేత పదే పదే మిమ్మల్ని మీరు బంధించుకొని మిమ్మల్ని మీరు మోసగించుకుంటూ జన్మలకు కారణమవుతూ దుఃఖిస్తున్నారు. ఒక పక్క సాధువులు, సంతులు, సన్యాసులు, యోగులు, యతులు ఈ శరీరం అనే భ్రాంతిలో అజ్ఞానం చేత మరి మంత్ర తంత్ర యంత్ర రిద్ధి సిద్ధులను అభ్యసించి రథాలు, మౌనాలు, యజ్ఞాలు మనసుకు శక్తి కూడా తీసుకొని మరి మిమ్మల్ని మీరు బంధించుకొని దుఃఖిస్తున్నారు. మన ఏవ మనుషానాం కారణం బంధం మోక్షం. మనస్సుకు ఆత్మ అనంతమైనటువంటిది, ఆది మధ్యం అంతం లేనటువంటిది. అలాంటి ఆత్మకు మనస్సు అనే మాయ చేత బంధించబడి పదే పదే జన్మల కారణమవుతూ దుఃఖిస్తున్నది. మీరెవరు? ఆది మధ్యం అంతం లేనటువంటి ఆత్మలు. అలాంటి మీరు మిమ్మల్ని మీరు మరిచి కేవలం ఈ ఆశా కోరికలను చంపకుండా కామక్రోధ లోభ మోహ మద మచ్చర్యముల చేత బంధించుకొని పదే పదే జన్మల కారణమవుతూ దుఃఖిస్తున్నారు. మిమ్మల్ని పాలించడం కొరకు నేను అవతరించడం జరిగింది. మీ అజ్ఞానాన్ని తుంచడం కొరకు, మిమ్మల్ని పరిశుద్ధులుగా మార్చడం కొరకు నా ఈ అవతారం. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగ యుగ. ధర్మం నశించినది కనుక నేను అవతరించడం జరిగింది. దాదాపు అవతరించి 33 సంవత్సరములు గడిచినది. మరి అలాంటి మీ అందరినీ అజ్ఞానం నుంచి బయటకు లాగి ఆత్మస్వరూపులుగా మలచడమే నా ఈ పాత్ర, అంతేగాని అనేం కాదు. మీరెవరు? చెప్పుతున్నది ఏమిటి? వేదాలు, ఇతిహాసాలు, పురాణాలు మరి చెప్పుతున్నది ఏంటిది? అంతా కూడా మీరందరూ ఆత్మలు. నయనం చిందంతి శాస్త్రాన్ని నయనం దాహతి పావకాన క్లీరయంతా పూర్ణ శోచతి మారత. అలాంటి మీరు కర్మను ఆచరించి ఈ సమాజంలో మీ పాత్రను మరి ముక్తి కావించుకోవాలని ప్రబోధించడం జరిగింది. దానికి కర్మణ్యేవాధికారస్య మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూ మాతో సంగోస్తి కర్మ అని. అయ్యా, కర్మను చేయడం, సాధు, సంతు, సన్యాసి ఎవరైనా కూడా కర్మను ఆచరించడం ద్వారా అహంకార మమకారం తుంచివేయబడతాయే కానీ కర్మలు ఆచరించకుండా నేను అని మోసగించుకోవడం ద్వారా నీవు ఈ చావు పుట్టుకల బంధనం నుంచి విడిపించుకోలేవనేది అక్షర సత్యం. కాబట్టి అందుకనే మీలో అజ్ఞానాన్ని, అవివేకాన్ని, అహంకార మమకారాలను తుంచివేసి ఈ ప్రపంచ బంధనాల నుంచి విడిపించడమే లక్ష్యంగా నేను అవతరించడం జరిగింది. నా ఈ అవతార లక్ష్యం మీ అందరినీ చావు పుట్టుకల నుంచి విడిపించడం, మిమ్మల్ని పాలించడము, మీకు కావలసింది సమకూర్చడము, ఇవ్వడం కొరకే నా ఈ అవతారము. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. జై గురుదేవ్.